బ్యాక్ టు ఎజెండా. కస్బా శ్రీనివాస్ గారు, ఏం జరుగుతుంది? ఎవరి బలాలు వాళ్ళు చూయించుకునే ప్రయత్నంలో ఉన్నారా? ఓవైపు రేవంత్ బల పరీక్ష అయిపోయినట్టేనా ఆ మీడియా సమావేశం వేదికగా? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఐటీవీ వీక్షకులందరికి కూడా శుభ సాయంత్రం. బల పరీక్షలు అంటూ కానివ్వండి, ఇక్కడ అసమ్మతి కానీ సమ్మతి కానీ ఏం లేదండి. ఏదైతే అక్కడక్కడ జరుగుతున్నటువంటి నాయకులు చేస్తున్న ప్రకటనల మీద ఇబ్బంది పడినటువంటి ఆ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చొని సమావేశం చేసి పార్టీని ఏ విధంగా అయితే మనం పరిరక్షించగలుగుతాం, ఎవరైనా కూడా పార్టీ గీత దాటితే వారి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేసినారు. ఇక్కడ బల పరీక్షకు ఆస్కారం లేదు. 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం అటెండ్ అయ్యారు, నల్గొండ అండ్ మహబూబ్ నగర్, వరంగల్. సమస్య కూడా ఈ 3 జిల్లాల నుంచి అక్కడక్కడ నుంచి ఉత్పన్నమవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ యొక్క శ్రేయస్సు కోసం, పార్టీని పరిరక్షించుకోవడం కోసం, క్యాడర్ లోపల ధైర్యాన్ని నింపడం కోసం ఇక్కడ మనం ఒక స్థిరమైనటువంటి అభిప్రాయము, నిర్ణయం వ్యక్తం చేసి చర్యలు తీసుకుంటేనే ఇది ఒక ఘాట్లో ఉంటుంది అన్నటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు. వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సరే పిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియజేసిండ్రు, ఏఐసిసి అధిష్టానానికి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరిచిండ్రు. దీని తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి అధిష్టానంతో మాట్లాడి వారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మీరు సోమవారం అని మీరు దాని మీద హైప్ ఖచ్చితంగా సోమవారం ఏదో ఒకటి జరిగిపోతుంది, తేలిపోతుంది కదా. ముఖ్యమంత్రి ఆదివారానికి చేరుకుంటారు, ఖచ్చితంగా సోమవారం రోజే కదా ఏదో ఒక నిర్ణయం అయితే వెలువడేది. మీరు ఊహించినట్టు తీరుగా కాంగ్రెస్ రాజకీయాలే ఉండవు. దానికి సోమవారం కావచ్చు, మళ్ళీ సోమవారం కావచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ టీ కప్పులో తుఫాన్ లాగా కూడా చల్లారిపోవచ్చా? మరలా కూడా చల్లారిపోవచ్చు, అది కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు వెంకటరెడ్డి గారు మమ్మల్ని ఏం అనలేదు అనుకుంటేనే అన్ని అన్నారు. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే ఈ రోజు నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నాయకత్వం కలిసి ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. శ్రీనివాస్ గారు, ఒక చిన్న సబ్మిషన్ అసలు ఈ చర్చ జరగాల్సి వచ్చిందే వాళ్ళు వీళ్ళు అంటాం కాదు, మీలో మీరు అనుకోవటం వల్లే ఈ రోజు అసలు మనం చర్చ పెట్టాల్సి వచ్చింది. వెంకటరెడ్డి గారు, నేను, లేదంటే నరసింహరావు గారు అనే వరకు కాదు, మీలో మీరు, మీ పార్టీలో మీ నేతలు అనుకోవటం వల్లే ఈ రోజు మనం మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళపై యాక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఏ పార్టీలలో ఎవరు కూడా అతీతులు కారండి. బీఆర్ఎస్ పార్టీలో స్వయంగా కూతురే బయటకు వచ్చింది, అంతకుముందు చాలా మంది నాయకులు వచ్చింది, ఆ విషయం అక్కడ పెడదాం. ఆ కుటుంబ సభ్యులు అంటే కుటుంబ పార్టీ, ఆ యొక్క ఫ్యామిలీ కన్సర్న్డ్ పార్టీ అయిన దాంట్లో ఒక పార్టీ బయటకు వచ్చి పార్టీ పెట్టిండ్రు. రోజు ఆ కుటుంబం మీద అది ముగిసిన కథ, ఇప్పుడు మన కథ లేటెస్ట్ కథ కదా. లేటెస్ట్ భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారిది భారీ ఎత్తున వారు అన్ని మీడియాల్లో వచ్చి చర్చలు జరిగినాయి. ఢిల్లీ కేంద్రంగా దానికి ఏదో వారికి సర్దుబాటు చేసి జరుగుతున్నది. మీరు ఇప్పుడు మీకు ఏ విధంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేని పార్టీలు ఏమున్నాయో చెప్పండి. మా పార్టీలు మొదటి నుంచి ఉంటాయని మేమే చెప్తున్నాం కదా. నేను చెప్తుంటే మీరు మధ్యలో ప్రశ్నించారు కాబట్టి 1937 నుంచే ఉన్నాయి ఈ సమస్య. సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన ఒక అసమ్మతి నాయకుడిగా ఉన్నాడు. తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. తర్వాత వారు ముఖ్యమంత్రి అయినారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ గారి యొక్క ఏఐసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత వారు ఏ పరిస్థితిలో కూడా ఎక్కువ శాతం ముఖ్యమంత్రులను మార్చడానికి కానీ గ్రూప్ రాజకీయాలకు కానీ తావు ఇవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు ఊహించినంత ఉత్కంఠభరితంగా కాక చాలా స్మూత్ గా పరిష్కారం అయిపోద్ది. వీళ్ళు కేవలం మీడియా పెట్టింది ఎందుకంటే కార్యకర్తల లోపల మనోధైర్యం, అయ్యో పార్టీ ఏవో అయిపోతుంది అన్నటువంటి భావం ప్రతిపక్షాలు ఏదైతే క్రియేట్ చేస్తున్నాయో, అంటే మా దాంట్లో ఉన్న సమస్యను ప్రతిపక్షాలు అగ్గికి ఆజ్యం పోసినట్టు దాన్ని ఇంకా ఎక్కువగా కానీ ముఖ్యమంత్రిపై అంత మాటలు మాట్లాడటం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటే మొదటి నుంచి కూడా అసమ్మతి, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, ఆయనకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఆయన కేబినెట్ విస్తరణ కోసం చూస్తూ ఉన్నారు. మొదటి నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొండా సుస్మిత మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా గెలవడు, ఆయనెవరు వచ్చి ఇక్కడ అసలు అభ్యర్థిని ప్రకటించడానికి,
మాది పరకాల, నేనే కాబోయే ఎమ్మెల్యేనంటూ చెప్పటం అన్నీ కాస్త పార్టీకి ఇబ్బందికరమే కదా. అంటే ముఖ్యమంత్రినే ధిక్కరిస్తున్నారంటే 100% అసమ్మతి సెగలు గట్టిగానే ఉన్నట్టుగా. 100% ఇబ్బందికరమైన అది మాటలే. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుష్మిత అనేటువంటి ఆ అమ్మాయి ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ కాంగ్రెస్ మెంబర్. హ్మ్. ఆమె కొండా మురళి అండ్ సురేఖ గారి యొక్క గారాల కూతురు అయి ఉండొచ్చు కానీ బట్ ఆమె పార్టీ సభ్యురాలే కాదు, ఆమెకు సభ్యత్వమే లేదు. ఆమె ఇండిపెండెంట్ గా అది ఏం మాట్లాడినా అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అందుకోసమే తల్లికి నోటీస్ పంపారు. ఆమెకు పంపలే కదా నోటీసు. ఆమెకు నోటీస్, ఆమె కనుక సభ్యురాలే ఉంటే ఆమెకి పంపేవాళ్ళు నోటీసు. మీరేమో కొండా సుస్మితకు పార్టీతో సంబంధం లేదని మీరు చెప్తున్నారు. కొండా సురేఖ ఏమో ఆమె వ్యక్తిగత విషయం, ఆమె వ్యక్తిగత అభిప్రాయం, నాకు ఆమెతో ఎటువంటి సంబంధం, ఆమె మాట్లాడిన మాటలకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు నోటీసులు పంపటం ఏంటి అని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె నోటీస్ పంపడం నాకు సంబంధం లేదు, ఆమె ఒక మేజరు, ఆమె ఇష్టం మాట్లాడవచ్చు అన్నది కదా. అన్నటువంటి వారిని కూడా ఖండించుంటే బాగుండేది. ఈ విధంగా మా అమ్మాయి అయినా ఈ విధంగా మాట్లాడకూడదు, మనం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, మనం ఇంటర్నల్ ఉంటే అన్నమాట అని ఆమె అనుంటే ఆమె పెద్దరికం ఉండేది. బట్ ఆమె ఎట్ ది సేమ్ టైం సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. నాకు సంబంధం లేదన్నంత మాత్రాన ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి వాళ్ళ కుమారులు కానివ్వండి, వాళ్ళ అమ్మాయిలు కానివ్వండి ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చే దాంట్లో కూడా క్లారిటీ ఉంటే ప్రజలకైనా, వారికైనా, క్యాడర్కైనా దాని మీద ఒక స్పష్టత ఉంటుంది. మా అమ్మాయి అన్న మాట పొరపాటే, కానీ నాకు దానికి సంబంధం లేదు, షీజ్ ఎ మేజర్, ఆమె ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి, ఆమె మాట్లాడవచ్చు అని చెప్పుంటే దా స్టేట్మెంట్ అర్థవంతంగా ఉండేది. ఆ విధంగా ఇవ్వలేదు కదా. చూద్దాం. దాని విషయం అంత సీరియస్ అంశం కాదనేది నా అభిప్రాయం.